హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. సో గైస్, మనకి ఆర్ఆర్బి జేఈకి సంబంధించి రీసెంట్గానే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. 7,000 పైగా వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే అతి త్వరలోనే రాబోతుంది. సో మనకు ఆర్ఆర్బి క్యాలెండర్ ప్రకారం కూడా డెఫినెట్గా జూలై లోపలనే మనకు డెఫినెట్గా జూలై నుంచి అక్టోబర్ మధ్యలో ఈ ఎగ్జామ్కి సంబంధించిన ప్రాసెస్ అయితే ఉంది అనేది మనకు ఆల్రెడీ క్యాలెండర్లో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆర్ఆర్బి జేఈ 2024ని క్రాక్ చేయాలనుకున్న వాళ్ళు, ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ ఉన్న వేకెన్సీస్ గురించి, జోన్ వైజ్గా ఉన్న వేకెన్సీస్ గురించి మనం క్లియర్గా అయితే చూసాము. దాని తర్వాత ఆర్ఆర్బి జేఈ సెలెక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అండ్ పర్టికులర్గా ఎలక్ట్రికల్ సిలబస్ డీటెయిల్స్ కూడా చూసాము. మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఆర్ఆర్బి జేఈకి ప్రిపేర్ అయ్యేటప్పుడు నాన్ టెక్నికల్ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అనే వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. సో అది కూడా మీరు చెక్ చేసుకో. సో ఈ పర్టికులర్ వీడియోలో కంప్లీట్గా ఆర్ఆర్బి జేఈ 2024కి సంబంధించి మీరు ఏ స్ట్రీమ్ అయినా కూడా జనరల్గా ఈ జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది అండ్ దీంట్లో శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ పర్టికులర్ వీడియోలో అయితే మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. సో మీరు రెగ్యులర్గా లేటెస్ట్ అప్డేట్ కోసం, ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో అదేవిధంగా మీకు సబ్జెక్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ అప్డేట్స్, డైలీ ఫ్రీ క్విజెస్ ఇవన్నీ కావాలంటే మన పర్టికులర్ టెలిగ్రామ్ ఛానల్లో, అంజూస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇవన్నీ మీకు అక్కడ ఉంటాయి. సో ఒకసారి ఆర్ఆర్బి జేఈకి సంబంధించి శాలరీ చూసుకుంటే, సో మనకి ఇందులో పే లెవెల్ 6 బేసిక్ పే వచ్చేసి మనకు 35,000 ఇక్కడ 400 అయితే మనకు వస్తుంది. బట్ ఇంకా పర్టికులర్గా డీటెయిల్స్ అన్నీ చూస్తే మనకి ఇక్కడ అలవెన్సెస్ అవన్నీ కలిపి మీకు ఇక్కడ 46,374 అంటే అరౌండ్గా 46,000 ఉంటుంది మనకి ఇక్కడ. ఇంకా మీకు ఎగ్జాక్ట్గా దాంతోపాటు డిఫరెంట్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్ కానీ, డేర్నెస్ అలవెన్సెస్ కానీ, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, ఇక్కడ చూడండి రైల్వే డ్యూటీ పాస్, ఎడ్యుకేషనల్ అలవెన్స్, మెడికల్ బెనిఫిట్స్. సో ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మీకు వచ్చే గ్రాస్ సాలరీ మీకు ఇక్కడ 54,100 చేంజ్ అయితే ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్గా మీకు 45,000 నుంచి 55,000 మధ్యలో ఈ సాలరీ అయితే ఉంటుంది. చూడండి, బేసిక్ పేనే మీకు 35,000 వరకు ఉంది. సో దీంతో పాటు డిడక్షన్స్ అవన్నీ తీసుకున్నా కూడా మీకు ఇన్ హ్యాండ్ సాలరీ 50,000 వరకు అయితే గ్యారంటీగా ఈ పర్టికులర్ పోస్ట్కి అయితే రావడానికి అవకాశం ఉంటుంది. ఇది శాలరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత మీకు ఈ పర్టికులర్ పోస్ట్కి సంబంధించి జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది, మనకు జాబ్ ఏం వర్క్స్ ఉంటాయి జనరల్గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఈ ఆర్ఆర్బి జేఈ ఏ తీసుకున్నా, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఇంకేది తీసుకున్నా కూడా ఇది టెక్నికల్కి సంబంధించింది కాబట్టి రైల్వేస్లో ఉండే ఆల్ కైండ్ ఆఫ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మెనీ డివిజన్స్ ఇన్ ద ఇండియన్ రైల్వేస్ ఆర్ మోస్ట్లీ హ్యాండిల్డ్ బై ద జూనియర్ ఇంజనీర్స్. ఆల్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ మోస్ట్లీ హ్యాండిల్డ్ బై ద జూనియర్ ఇంజనీర్స్ ఇన్ ద రైల్వే డిపార్ట్మెంట్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. బేస్డ్ ఆన్ దెన్ స్పెషాలిటీ అండ్ ద నీడ్స్ ఆఫ్ ద రైల్వేస్. అంటే మీరు ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ బేస్డ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని డెఫినెట్గా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా దే పర్ఫార్మ్ ఇన్ ద ఫీల్డ్స్ సచ్ యాజ్ ద సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ద అదర్ ఏరియాస్ ఆఫ్ ద ఇంజనీరింగ్. సో మోస్ట్లీ మీ పర్టికులర్ స్ట్రీమ్కి సంబంధించిన వర్క్స్ ఏవైతే ఉంటాయో ఎలక్ట్రికల్, మెకానికల్ వాళ్ళు మెకానికల్, సో ఆ సివిల్ వాళ్ళకి సంబంధించిన వర్క్స్ అవైతే చూస్తూ ఉంటారు. తర్వాత చూడండి, జూనియర్ ఇంజనీర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ రిలేటెడ్ టు ద రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో కంప్లీట్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాక్కి సంబంధించినది కానీ, దానికి సంబంధించిన సిగ్నలింగ్కి సంబంధించిన A to Z వీళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కంట్రోల్ అండ్ సూపర్విజన్ కూడా. తర్వాత ఇక్కడ చూడండి, జూనియర్ ఇంజనీర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇన్స్పెక్టింగ్ రైల్వే ట్రాక్స్. ద ఫ్రీక్వెంట్గా రెగ్యులర్ బేసిస్లో రైల్వే ట్రాక్స్ని ఇన్స్పెక్ట్ చేయడము, వాటి యొక్క బ్రిడ్జెస్ని కానీ, సిగ్నల్స్ కానీ అండ్ అదర్ ఇన్స్టలేషన్స్ ఆఫ్ ద రైల్వేస్, ఇవన్నిటిని కూడా రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేయడం కూడా వీళ్ళ మేజర్ వర్క్స్లో ఒకటి. తర్వాత ఇక్కడ చూడండి, నెక్స్ట్ the safety consideration in a crucial factor in the operation of the railways. The junior engineers must ensure the follow the safety protocols. జనరల్గా వాళ్ళ వర్క్స్ చేసేటప్పుడు కూడా వాళ్ళంతా సేఫ్టీ ఫాలో అవ్వాలని ఇక్కడ బేసిక్ పాయింట్ అయితే మెన్షన్ చేశారు. తర్వాత జూనియర్ ఇంజనీర్స్ ఇక్కడ మేజర్గా కొత్త వాళ్ళు ఏదైనా రిక్రూట్ అయినప్పుడు అండ్ ఇక్కడ చూడండి, రెస్పాన్సిబుల్ ఫర్ ద డాక్యుమెంటేషన్ వర్క్ రిలేటెడ్ టు ద ప్రాజెక్ట్స్. ఏవైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన డేటా మెయింటైన్ చేయడం, వాళ్ళ డాక్యుమెంట్ మెయింటైన్ చేయడం కూడా వాళ్ళ యొక్క వర్క్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ కొత్తగా ఎవరైతే రిక్రూట్ అయితే వాళ్ళకు రిక్రూట్మెంట్కి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడం కూడా, వాళ్ళకు ప్రొవైడ్ ట్రైనింగ్ ఫర్ ద న్యూలీ రిక్రూటెడ్ పర్సన్స్ అన్నారు. సో అవి కూడా వాళ్ళ వర్క్లో ఒక భాగం. ఇవి మేజర్గా జేఈగా మీరు జాయిన్ అయినప్పుడు మీకుండే ప్రైమరీ బేసిక్ ఇంపార్టెంట్ వర్క్స్. సో దీంతో పాటు శాలరీ
అండ్ జాబ్ ప్రొఫైల్తో పాటు నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రమోషన్స్ ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది. ప్రమోషన్స్లో చూసుకుంటే మీకు జనరల్గా మీరు జేఈగా జాయిన్ అయినప్పుడు మనకు సీనియర్ సెక్షనల్ ఇంజనీర్ లాగా ప్రమోట్ అవ్వడానికి మీకు ఫస్ట్ అవకాశం ఉంటుంది ఆఫ్టర్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. బేస్డ్ ఆన్ ద సీనియారిటీ బేసిస్లో మీకు ప్రమోషన్ అయితే సీనియర్ సెక్షనల్ ఇంజనీర్ లాగా రావడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మీకు పర్టికులర్ ఆఫ్టర్ 5 years మీకు పర్టికులర్ డిపార్ట్మెంటల్ టెస్ట్ రాసుకుంటే ఎల్డిఈసి అంటే కదా లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ఇది రాసుకొని మీరు ఫర్దర్గా కూడా వేరే ప్రమోషన్స్లో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందులో మేజర్గా జేఈ నుంచి సీనియర్ సెక్షనల్ ఇంజనీర్, తర్వాత మీకు అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా కూడా ప్రమోట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ పర్టికులర్ టెస్ట్ అనేది ఫ్రీక్వెంట్గా వాళ్ళు కండక్ట్ చేస్తుంటారు. కండక్ట్ చేసినప్పుడు మాత్రం మీరు ఫాలో అయితే దాని ప్రకారం మీకు ప్రమోషన్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత మీకు డివిజనల్ ఇంజనీర్ లాగా కూడా ప్రమోట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. హైయెస్ట్ ఈ జేఈ లెవెల్లో టెక్నికల్ క్యాడర్లో మీకు అడిషనల్ డివిజనల్ ఇంజనీర్ లాగా కూడా ప్రమోట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు సీనియారిటీని బట్టి ఒకటి, మీ ఏజ్ బట్టి మీరు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు. సో వీటన్ని కన్సిడరేషన్స్ డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి. బట్ ప్రమోషన్స్ అవ్వడానికి ఛాన్సెస్ జేఈ నుంచి 3 yearsలో సెక్షనల్ ఇంజనీర్కు, సీనియర్ సెక్షనల్ ఇంజనీర్కు, తర్వాత అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్కు, తర్వాత డివిజనల్ ఇంజనీర్, తర్వాత అడిషనల్ డివిజనల్ ఇంజనీర్కు, ఇట్లా విధంగా మీకు ప్రమోషన్స్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన ఆర్ఆర్బి జేఈకి సంబంధించిన మీరు ఏ పర్టికులర్ స్ట్రీమ్లో వెళ్ళినా కూడా ఆర్ఆర్బి జేఈలో వచ్చే శాలరీసు, అదేవిధంగా జాబ్ ప్రొఫైలు, అదేవిధంగా దాంతోపాటు మనం ఇక్కడ మీ యొక్క ప్రమోషన్స్ డీటెయిల్స్ అయితే చూసాము. ఇలాంటి ఇన్ఫర్మేషన్, మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం, రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇదే ఇన్ఫర్మేషన్ని మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఆర్ఆర్బి జేఈ రాయాలనుకుంటారో, ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా డెఫినెట్గా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఎవరైతే ఆర్ఆర్బి జేఈ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆన్లైన్ కోర్సు మన దగ్గర అంజూస్ అకాడమీలో ఆన్లైన్ ఒకటి సిబిటి టు కంప్లీట్ ఎలక్ట్రికల్ టెక్నికల్ బ్యాచ్ అయితే 1st July నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కోర్స్ మీకు డైలీ లైవ్ క్లాసెస్ 10 to 12 ఉంటాయి. ఇందులో 200+ లైవ్ అవర్స్ క్లాసెస్ ఉంటాయి. ఈ క్లాసెస్ అన్ని కూడా మీకు 1 year వరకు రికార్డెడ్ వీడియో రూపంలో మీ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. 1 year వ్యాలిడిటీ ఇస్తాము. దీంతోపాటు మీకు ఇందులో స్పెషల్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్, పర్సనల్ 1-to-1 పర్సన్ టు పర్సన్ మెంటర్షిప్ కూడా ఉంటుంది. అండ్ మాక్ టెస్ట్లు ఉంటాయి. డైలీ సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ క్విజెస్ ఉంటాయి. అదేవిధంగా ఇంపార్టెంట్ ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా మీకు ఈ పర్టికులర్ బ్యాచ్లో యాక్సెస్ ఉంటుంది. ఇమీడియట్గా మన అంజూస్ అకాడమీ కానీ అంజూస్ అకాడమీ వెబ్సైట్ anjusacademy.com వెబ్సైట్ విజిట్ అయ్యి మీరు ఈ కోర్స్ చెక్ చేయండి. ఈ కోర్సులో ఎన్రోల్ చేసుకోండి. 1st July నుంచి డైలీ లైవ్ క్లాస్ ఉంటాయి. దాంతోపాటు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా, మీరు సివిల్ అయినా, ఎలక్ట్రికల్ అయినా, మెకానికల్ అయినా కంప్లీట్ CBT 1కి యూజ్ అయ్యే విధంగా ఒక పర్టికులర్ బ్యాచ్ ఉంది. ఇందులో కంప్లీట్ నాన్ టెక్నికల్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. ఈ పర్టికులర్ బ్యాచ్ మీరు ఎన్రోల్ చేసుకోవాలన్నా కూడా 1st తారీఖు నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అండ్ అంజూస్ అకాడమీ యాప్ కానీ వెబ్సైట్ కానీ రీచ్ అవ్వండి, ఎన్రోల్ చేసుకోండి. ఇదే పర్టికులర్ బ్యాచ్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా సర్క్యులేట్ చేయండి, వాళ్ళకు కూడా షేర్ చేయండి. డెఫినెట్గా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఈ 2 బ్యాచెస్లో కూడా మీకు యాప్లో ఉన్న ఆఫర్ కంటే అడిషనల్గా 20% మీకు అడిషనల్ డిస్కౌంట్ రావాలని అంటే మీకు అక్కడ కూపన్ కోడ్ SPL20 ఉంటుంది. లేకున్నా కూడా ఈ SPL20 అనే కూపన్ కోడ్ యూజ్ చేయండి. మీకు అడిషనల్గా 20% డిస్కౌంట్ వస్తుంది. ఈ 20% డిస్కౌంట్ ఆఫర్ కూడా ఈ మండే వరకు అయితే అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా యూటిలైజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇమ్మీడియట్గా విజిట్ చేయండి, ఎన్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో డెఫినెట్గా మీకు ఎగ్జామ్ని క్రాక్ చేసే విధంగానే ఈ బ్యాచెస్లో మన క్లాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. రైట్ గైస్, థ్యాంక్ యూ.